ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే పిల్లలకి ముందుగానే ఆస్తులు ఇచ్చేయాల. పెద్దవాళ్ళకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఇదే. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ముందుగానే ఆస్తులు ఇచ్చేసి మీ బాధలేవో మీరు పడండి, మేము సంపాదించింది ఇచ్చేసాము, మా కోసం మేము తినడానికి కొంచెం ఉంచుకున్నాము అని చెప్పేసి చాలామంది ఆస్తుల్ని పనిచేసిన తల్లిదండ్రులు మనం చూసాం. కానీ కొంతమంది అస్సలు ఆస్తులు మేము పోయే వరకు కూడా ఏమీ ఇవ్వము, మా తదనంతరం మీరు తీసుకుందరు, కానీ ఇంకా మా రోజు గడవాలి కదా, మాకు అనారోగ్య సమస్యలు వస్తే మా పరిస్థితి ఏంటి అని ఆలోచించి పిల్లలు చూడరేమో అని అన్న భయంతో ఆస్తులు పంచకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకున్న తల్లిదండ్రులను కూడా చూస్తున్నాం. కొంతమంది అమ్మో నా పిల్లలు అలా చేయరు, నేను తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఎంత ఇష్టమో, మమ్మల్ని చూడకుండా ఉండరు, మేమంటే పిల్లలకి చాలా ప్రేమ ఎక్కువ, ఈ ఆస్తులు ఎప్పుడు ఇస్తే ఏంటి, పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడే కదా మనం ఆదుకోవాలి అని ముందుగానే తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చేసి రోడ్డు మీద పడ్డ వాళ్ళని చూసాం. అనాథ శరణాలయాల్లో వృద్ధాశ్రమాల్లోకి జాయిన్ చేసిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. ఎక్కువగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డబ్బు లేని వాళ్ళకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకంటే కూడా డబ్బు ఉన్న వాళ్ళే ఎక్కువ వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. చాలామంది చెప్తూ ఉన్నారు, ఏంటండి పేరుకి అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, పిల్లలు బోళ్ళు సంపాదిస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులే అక్కడ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. మేము మంచి సంపాదించాము, మేము ఒకప్పుడు ఇంత ఉద్యోగం చేసాము, పిల్లలందరికీ ఆస్తులు ఇచ్చేసాము, ఇగో మేము వచ్చి ఇక్కడ ఉన్నామని చెప్పుకుని బాధపడే తల్లిదండ్రులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం అండి, ఎన్ని ఉంటే ఏం లాభం, కన్న పిల్లలు కళ్ళ ముందు లేకపోతే అది బాధ ఎలా ఉంటుంది చెప్పండి. పిల్లలు ఎక్కడో లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వేరే దేశాలకు వెళ్ళి, కానీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటున్నారు చెప్పండి. నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళ దగ్గరే తల్లిదండ్రులు ఎక్కువగా కనబడుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఏ వృద్ధాశ్రమాల్లోనూ వేయట్లేదు. ఎక్కువ శాతం చూసుకుంటే డబ్బున్న వాళ్ళల్లోనే ఇప్పుడు ఆ వృద్ధాశ్రమాలు కూడా చక్కగా ఒక హోటల్స్ లాగా ఉంటున్నాయి. మనం పిండి కొద్దీ రొట్టెని అన్నట్టు డబ్బులు కట్టి పిల్లలే స్వయంగా తీసుకువెళ్ళి జాయిన్ చేస్తున్నారు. నాన్న మాకు ఉండడానికి కుదరదు కదా, మరి మేము దూరాన్ని ఉన్నాం, మళ్ళీ మీరు ఇక్కడ ఎలా ఉన్నారని భయపడే పరిస్థితి, మీరు అక్కడే ఉండండి మేము ఎప్పటికప్పుడు చూసుకుంటామని ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులకి ఇష్టపూర్వకంగా వెళ్ళి వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆస్తులు ఇవ్వాలా మానేయాలా అనే విషయానికి వస్తే నిన్నెవరో ఒక ఆవిడ కూడా కామెంట్ పెట్టారు, మాకొక్కతే అమ్మాయి ఉంది, మేము రిటైర్ అయిపోయి ఉన్నాము, అయితే ఆస్తి ముందుగానే హాట్ ప్యాక్లో పెట్టి ఇచ్చేయమని అడుగుతూ ఉంది, ముందే ఎలా ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తూ కామెంట్ పెట్టారు. వీళ్ళ రోజు గడిచిన తర్వాత వీళ్ళ తదనంతరం ఏదున్నా వాళ్ళకి అమ్మాయికే ఇస్తారు. ముందుగానే అమ్మాయికి ఇచ్చారే అనుకోండి, ఇప్పుడు కూతురు మంచిది అవ్వచ్చు, అల్లుడు ఎటువంటి వాడో తెలియదు, అల్లుడు బయట నుండి వచ్చిన వ్యక్తి ఏమో ఆస్తి కోసమే ఈ ప్లాన్లన్నీ వేస్తున్నాడో, లేదంటే ఆ అమ్మాయిని ఆస్తి తీసుకురాని వేధిస్తున్నాడేమో, లేకపోతే మీ ఇద్దరే కదా ఉన్నది, ముందే ఇచ్చేమాను, నేను ఏదన్నా బిజినెస్ చేసుకుంటా, లేదంటే నాకు అవసరాలు ఉన్నాయి అని ఇలా ఏ రకంగా అన్నా సరే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఊరికే ఆస్తి అడుగుతున్నారేమో. ముందు నా కూతురే కదా అని నమ్మి ఇచ్చారనుకోండి, వాళ్ళ అవసరాలకు వాడేసుకుంటారు. ఎవరైనా సరే అంతే, పుట్టింటి ఆస్తి అయినా సరే అత్తింటి ఆస్తి అయినా సరే వచ్చింది ముందుగానే ఇచ్చారనుకోండి, వాళ్ళ ఖర్చులకి వాళ్ళ అవసరాలకి వాడేసుకుంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు, ఆ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమీ లేకుండా పోతుంది. వీళ్ళు సంపాదించి ఏమన్నా దాస్తారనంటే దాయొచ్చు, దాయలేకపోవచ్చు, వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా అన్నా మారచ్చు. ఏ బిజినెస్లో అన్నా డబ్బులు పెట్టినా, లేదంటే ఒకవేళ అల్లుడికి కానీ ఏదైనా చెడు వ్యసనాలు ఉన్నా ఆ డబ్బు అలా పోయిందనుకోండి, అప్పుల పాలైపోయిన వాళ్ళని కూడా మనం చూస్తాం. ఇచ్చిన ఆస్తిని ఆర్తకర్పూరంలాగా అర్పించేసిన వాళ్ళని కూడా మనం చూసాం. మరి ఇవన్నీ ఆలోచించే తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి ఇవ్వాలన్నా కూడా భయపడతారు. ఎందుకనంటే ఏదున్నా మీ పిల్లలకే అని చెప్పే పెద్దవాళ్ళని కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఈ పిల్లలకి ఇచ్చామనుకో మొత్తం ఆర్తకర్పూరంలో అవగొట్టేస్తారు. అదే కనుక మనం లాస్ట్లో ఎప్పుడో మన తదనంతరం ఇచ్చామనుకో ఆ పిల్లలకు ఉంటుంది, ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఆ పిల్లలకు ఒక ఆస్తి అనేది ఉంటుంది, వీళ్ళు సంపాదించినా సంపాదించకపోయినా సరే అన్న ఆలోచనతోటి ఈ పెద్దవాళ్ళు అనేది కొంచెం ఆలోచించి ఇవ్వడం మానేస్తారు. దాన్ని పిల్లలు అర్థం చేసుకోకుండా నువ్వు ఆస్తి ఇవ్వట్లేదు, నువ్వు ఇలా అంటావు, మా అవసరాలకు ఉపయోగపడినప్పుడు ఎందుకు అని ఇలా రకరకాలుగా తల్లిదండ్రులతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గొడవలు పెట్టుకునే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. మా ఊర్లో ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళు కూడా, ఒక అమ్మాయి వైజాగ్ సంబంధం, ఇంకో అమ్మాయి కొంచెం వేరే ఊర్లో ఉంటారు. అయితే ఆయనకు భార్య చనిపోయింది. భార్య చేత ఆయన మాస్టర్గా ఉద్యోగం చేశారు, రిటైర్ అయిపోయారు. అయితే ఇప్పుడు భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏ కూతురు ఇంటికి వెళ్తారు చెప్పండి. ఇద్దరు ఆడపిల్లలు అయినా కూడా వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి అత్తమామ వాళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు. ఎలా అయినా సరే ఈ మనుషులు వాళ్ళ దగ్గర ఉండాలి అని అంటే కొంచెం మొహమాటంగానే ఉంటుంది. అల్లుళ్ళ దగ్గర ఉండాలి అని అంటే ఎప్పుడైనా వెళ్ళినా ఏదో ఒక 2-3 రోజులు 4 రోజులు ఉండి చుట్టం చూపుగా వెళ్ళి రాగలరు, కానీ ఆ మొత్తానికి వెళ్ళి అక్కడ ఉండాలని అంటే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది చెప్పండి. ఆస్తున్నా అన్నీ ఉన్నా కూడా కొంచెం అల్లుడింట్లో ఉండాలంటే కొంచెం ఇబ్బందికరంగా బాధపడుతూ ఉంటారు. ఆయనకి
ఇష్టం లేదు వెళ్ళడం. భార్య చనిపోయినా సరే కొన్నాళ్ళు ఇబ్బందిగా బాధపడ్డారు. ఇంకా తర్వాత ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చేసారు. నేను ఎవరిళ్ళకి వెళ్ళకూడదు, ఓపికగా ఉన్నంత వరకు కూడా నా పనులు నేను చేసుకుంటూ చక్కగా నా ఇంట్లోనే నేను ఉండాలి. ఆ చక్కగా ఆయనకు సొంత ఇల్లు ఉంది, భార్యతో కలిసి ఉన్నప్పుడుది. ఆయన సంపాదించుకున్న డబ్బు కూడా ఉంది. ఇంకెందుకు మనం పిల్లలకి వెళ్ళి మనం భారంగా ఎందుకు మిగలాలి, వాళ్ళ ప్రైవసీని మనం ఎందుకు చెడగొట్టాలి అని అన్న ఆలోచనతోటి చక్కగా ఆయన అదే ఇంట్లో ఉండి ఒక వంట మనిషిని ఒక పని మనిషిని పెట్టుకున్నారు. చక్కగా పొద్దున్నే వచ్చి పని మనిషి పనులన్నీ చేసి వెళ్ళిపోతుంది. 11 అయిన తర్వాత వంట మనిషి వచ్చి చక్కగా ఆయనకి ఏం కావాలో అన్నీ చేసి పెడుతుంది. ఆయనకి బీపీ ఉన్నాయి, షుగర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోజు చక్కగా ఆయన పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు. ఆయన ఎక్కువ పూజలు చేస్తారు. ఆయన భక్తి ఎక్కువ. ఆయన ఇంట్లో రోజు జపం చేసుకోవడము, పూజలు చేసుకోవడం, లేదంటే ఏదైనా గుళ్ళు గోపురాలు ఉంటే అక్కడికి వెళ్ళడము, ఇలాంటివి ఆయనకు చాలా ఇష్టం. ఆయన పనులు ఆయన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఇలాంటివన్నిట్లోనూ కూడా చక్కగా అవన్నీ చేసుకుని ఆయన ఇంట్లో ఆయన హ్యాపీగా ఉన్నారు. భార్య లేకపోయినా కూడా కొన్నాళ్ళు ఇబ్బంది పడినా కూడా చక్కగా ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఏ పిల్లల దగ్గరికన్నా వెళ్ళారా? భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు. అంతగా లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడే చూడొచ్చులే, ఏం జరిగితే అది జరుగుతుంది అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆడపిల్లల ఇంటికి ఆయన వెళ్ళరు. ఎప్పుడు పండగ వచ్చినా ఏదొచ్చినా అమ్మ మీరే రండి అంటారు. చక్కగా 2 పిల్లలు వస్తారు పండగలప్పుడు, అల్లుళ్ళు మనవలు అందరూ కలిసి వస్తారు. హ్యాపీగా వంట మనిషి ఉంది, అన్నీ చేసి పెడుతుంది. పిల్లలు వచ్చినప్పుడు అందరూ కలిసి చక్కగా 3-4 రోజులు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ పిల్లలు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. పిల్లలకు కూడా మేము పుట్టింటికి వచ్చామని అనే ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి పిల్లల దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళకి పుట్టిల్లు అనేది ఉండదు. ఇంకా తల్లి అయినా తండ్రి అయినా ఇంక అన్నీ ఆయనే. కాబట్టి ఆ పిల్లలే పండగలు వచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నారో కదండి. ఏమీ భయపడరు, నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో చూడరు అని ఇలాగేమీ టెన్షన్ అనేది లేదు. అందులోనూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, ఆయనకు బాగా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. అంత భయపడాల్సిన పని లేదు. పైగా ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ధైర్యంగా భార్య లేకపోయినా కూడా ఆయనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ అన్నీ హ్యాపీగా బతికేస్తున్నారు. అలా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరైనా సరే. పిల్లలకు ఆస్తులు ఇచ్చేయడం అని అంటే ఆయన ఎవరికి ఏ ఆస్తులు ఇవ్వలేదు. మొత్తం అన్ని ఆస్తులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. హ్యాపీగా పిల్లలు వస్తున్నారు, వెళ్తున్నారు, ఎటువంటి గొడవలు లేవు. అలా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రులను ఆస్తులు ఇచ్చేయండి అని వెనకాల పడి తీసేసుకోకూడదు. వాళ్ళు అన్ని సంవత్సరాలు కష్టపడిన ఆస్తిని మీకు ఇచ్చారంటే ఒక్క సంవత్సరంలో అవగొట్టేస్తారు. అదే భయంతో తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడరు. ఇచ్చామంటే ఖర్చు పెట్టుకుంటారు, రేపు వెనకాల పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచనతో కూడా తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడరు. ఈ పిల్లలు ఏంటంటే దాన్ని అర్థం చేసుకోకుండా మా నాన్న ఆస్తి ఇవ్వలేదు, మా అమ్మ ఆస్తి ఇవ్వలేదు, లేకపోతే నాకు అవసరానికి ఉపయోగపడినప్పుడు వీళ్ళు ఎంత సంపాదిస్తే ఏంటి అని ఇలాంటి నిందలన్నీ కూడా తల్లిదండ్రుల మీద వేస్తారు. కాబట్టి పిల్లలకు ఆస్తులు ఇప్పుడే ఇవ్వకండి. మీరు ఉండగా ఎప్పుడు కూడా ఇవ్వద్దు. లాస్ట్కి మీ తదనంతరం ఎలాగైనా ఇస్తారు, ఇవ్వకుండా పోరు. కానీ ఇచ్చారు అని అంటే వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత రేపు మిమ్మల్ని చూసే విషయంలో మంచి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు అనుకోండి, అయ్యో అమ్మ నాన్న ఆస్తి నాకే ఇచ్చారు కదా అని వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే డబ్బు అంతా ఖర్చు పెట్టేసుకుని తినేసి నువ్వు నాకేమి ఇచ్చావు, నువ్వు నాకేం పెట్టావు అని చెప్పేసి వాళ్ళని ఏమీ చూడకుండా, వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా నా దగ్గర డబ్బులు ఏమి లేవని ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు వెళ్ళి చేయి చాచి నాకు 1000 ఇవ్వరా, 2000 ఇవ్వరా, నేను హాస్పిటల్కి వెళ్ళాలని మన ఆస్తి వాళ్ళకిచ్చి మళ్ళీ వాళ్ళని అడగడం ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు బతుకున్నంత వరకు కూడా ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లల్ని బాగా చదివించారు కదా, వాళ్ళని సంపాదించుకోమనండి. ఒరే మీకు ఏదైనా ఆస్తులు కావాలంటే మీ పిల్లలకి మేమే ఇస్తాం, రేపొద్దున మా రోజు గడవనండి, ఎందుకు మీకు భారం ఎందుకు అవ్వాలి, ఆ టైం వచ్చినప్పుడు మేమే ఇస్తాం, అంతేగాని మమ్మల్ని ఇలా అడగండి అని చెప్పేసి మీరే చెప్పాలి. ముందుగా కనుక ఆస్తులు ఇచ్చారు అని అంటే ఎవరి మనస్తత్వాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనం చెప్పలేం, మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పలేం. మీరు ఏదైనా ఆర్థికంగా ఇవ్వాలి అనుకుంటే డబ్బు రూపంలో ఏదైనా ఇవ్వండి, వాళ్ళ కష్టంలో ఉంటే తప్పేమీ లేదు. కానీ ఇలా పెద్ద పెద్ద ఆస్తులు కనుక పిల్లలకు ముందే కనుక రాసిచ్చారు అని అంటే, ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం లేచే రోజు ఉండొచ్చు, లేవలేని రోజు ఉండొచ్చు. అప్పుడు మనం దేహి అని వాళ్ళని అడిగే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మీ రోజు గడిచే వరకు కూడా, మీ జీవితాన్ని ఆనందంగా గడిపే వరకు కూడా మీ చేతిలో మీ ఆస్తులు, మీ డబ్బులు అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఒకరికి పెట్టే విధంగా ఉండాలి, కానీ ఒకరిని మనం అడిగే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి మనం వయసులో పెద్దవాళ్ళం, అలాగే ఆస్తుల విషయంలో కూడా మనం అన్నిట్లోనూ అనుభవం ఉండి కష్టపడి సంపాదించిన ఆస్తి కాబట్టి మీ చేతిలో ఎప్పుడూ కూడా మీ చెయ్యి పైనే ఉండాలి, మీ ఆస్తి అనేది మీ చేతిలోనే ఉండాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని పిల్లలకు ఆస్తులు ఇవ్వాలా వద్దా అనేది
అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడున్న మనస్తత్వాలు తర్వాత ఉండవు. ఆస్తి అడిగినంతసేపు మనస్తత్వాలు బాగానే ఉంటాయి, ప్రేమలు కూడా బాగానే ఉంటాయి. ఆస్తి వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా మార్పులు అనేవి వస్తాయి. ఆ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి? మనం కష్టపడిన సొమ్ము మనం అనుభవించకుండా మళ్ళీ రేపు పొద్దున ఒకరి చేత మాటలు పడాల్సిన అవసరం ఏమని చెప్పండి? కూతురు మంచిదైనా కూడా అల్లుడు మంచివాడు కాకపోవచ్చు. అలాంటప్పుడు కూతురు నన్ను బాగా చూసుకుంటుందని ముందుగానే మీరు కూతురికి ఇచ్చారనుకోండి, మీరు కూతురు గుమ్మంలోకి వెళ్ళి మనం అడుక్కునే పరిస్థితికి వస్తుంది. కూతురు పెట్టేదాకా మనం ఎదురు చూడాలి. ఎందుకండి అంత అవసరం ఎందుకు చెప్పండి? పెద్దవాళ్ళం అయ్యుండి మనకంటే చిన్నవాళ్ళ దగ్గర మనం అలా దేహి అని అంటూ ఉండాలి అని అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. అది వయసు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు ఎలాగూ తప్పదు. ఆ టైం వచ్చినప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అన్నిటికీ. కానీ ముందుగానే అలా ఇచ్చి రేపొద్దున వాళ్ళ చేత మాటలు పడాల్సినంత అవసరం ఏముంది చెప్పండి? కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇది నేను చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ ఉందో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే బయట సొసైటీలో జరుగుతున్న గొడవలన్నీ ఇవే ఉన్నాయి. ఆస్తులు ముందు ఇచ్చేయడం, తర్వాత వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వేయడం, లేదంటే ఇంట్లోంచి గెంటేయడం, అన్నం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి? జీవితం అంతా హ్యాపీగా బతికి చివరి రోజుల్లో ఒకరి చేత తిట్టించుకుని, ఒకరి దగ్గర అడుక్కుని, ఒకరి చేత మాటలు పడి ఇవన్నీ అవసరమా చెప్పండి? అందుకే మీ చేతిలో రూపాయి ఉంటేనే విలువ. ఈరోజు డబ్బు ఉంటేనే చుట్టరికాలు, బంధుత్వాలు, ఇవి బంగ్లాలు, కార్లు ఇలాంటివి చూసే మనతో స్నేహాలు చేస్తున్నారు. అలాంటప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూస్తారు చెప్పండి? డబ్బు ఉంటేనే ప్రేమగా రా అమ్మ మా ఇంటికి రా అని చక్కగా తీసుకువెళ్ళి చూసి మీకు అన్నీ చేసి పెడతారు. డబ్బు లేకపోతే చూస్తారో చెప్పండి? ఎప్పుడైనా సరే మీరు కష్టపడిన సొమ్ముని మీ రోజు గడిచే వరకు కూడా మీ దగ్గర ఉంచుకోండి. పిల్లల కష్టాలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాళ్ళకి మీరు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు తీరవు. ఈ కష్టం తీరింది అని అంటే రేపు వచ్చి మళ్ళీ ఇంకో కష్టం వచ్చిందని చెప్తారు. మీరు మాత్రం ఎంత తీసుకొచ్చి పెట్టగలరు చెప్పండి? కాబట్టి మీరు వాళ్ళని చదివించారు కాబట్టి వాళ్ళకు కూడా కష్టపడే అవకాశాన్ని ఇవ్వండి. మీరు ఇలా ఆస్తులన్నీ ఇచ్చేస్తుంటే వాళ్ళకి కష్టం విలువ తెలియదు, రూపాయి విలువ తెలియదు. వాళ్ళ పిల్లలకి వాళ్ళని ఆస్తులు సంపాదించుకుంటారో, కష్టపడతారో, వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారో వాళ్ళ మీదే వదిలేయాలి. మీరు ఏదైనా ఇచ్చేది ఉంటే రేపు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ మనవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పాలి. అప్పుడు మీ ఆస్తికి ఒక భద్రత ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించిన దానికి ఒక విలువ ఉంటుంది, ఒక గుర్తింపుగా ఉంటుంది. మా అమ్మమ్మ మా తాతయ్య ఇచ్చారు, నానమ్మ ఇచ్చారని ఆ పిల్లలకు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలకి ఆస్తులు ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తలు అన్నీ ఆలోచించుకుని మీ నిర్ణయాలు తీసుకోండి. అంతే. ఎప్పుడైనా సరే మన చేతిలో డబ్బు లేవు అని అంటే రోడ్డు మీద కుక్క, ఇంట్లో మనం రెండూ సమానమే.